హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఈరోజు మా వారు బనానా మిల్క్ షేక్ చేశారండి. పిల్లల కోసం ఎలా చేశారో మీకు చూపిస్తాను. ముందుగా కావాల్సినవి అరటిపళ్ళు, అలాగే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పులు, అలాగే ఇవి కాచి చల్లార్చిన పాలండి. కాచి చల్లార్చి ముందు రోజు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసాను. ఈ విధంగా గడ్డ కట్టేసింది. తర్వాత దానిలోకి పంచదార కూడా తీసుకున్నామండి. ఇక్కడ కొంచెం మంది బెల్లం కూడా ఉపయోగిస్తారు కదా, వాడు అని చెప్పేసి అంటే మా వారు అన్నారు, దాని టేస్ట్ దాందే, దీని టేస్ట్ దీందే, మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి పర్వాలేదు, ఒకసారికి ఏమవుదని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి సరే అన్నాం. ఒక 3 అరటిపళ్ళు తీసుకున్నారండి. తీసుకొని మిక్సీలో వేసేసారు. కట్ చేయలేదండి, డైరెక్ట్గా అందులో వేసేసారు. ఫ్రిడ్జ్లోంచి తీసిన పాలు ఉన్నాయి కదా, ఇవి అందులో వేసేసుకున్నాము. ఇక్కడ ప్రత్యేకంగా మనం ఫ్రెష్ క్రీము అలాగే ఏం అవసరం లేదండి, ఎందుకంటే కాచి చల్లారబెట్టాం కదా, అందువల్ల పైన పాల మీగడ ఉంటుంది కదా, డైరెక్ట్గా డీప్లో పెడితే మనకి ఐసు ఉంటుంది చల్లగా, పాల మీగడ అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా పాలు కూడా మరగబెట్టాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అవి అందులో వేసేసి పంచదార వేసుకోవాలి. పంచదార వేసేసుకొని తగినంత, లేదు మేము ఎక్కువ తినము అనుకుంటే తక్కువ వేసుకొని దాని ప్లేస్లో హనీ అన్న వేసుకోవచ్చండి. మా దగ్గర లేదు, అందువల్ల కలపలేదు, పంచదార వేసుకున్నాము. మొత్తం అంతా మిక్సీ పట్టేసి తర్వాత గ్లాస్ జార్లోకి తీసేసుకోవడమే, అంతే అండి. బనానా జ్యూస్ అయితే కనుక పాలు వేసుకోవాలంట, మిల్క్ షేక్ కాబట్టి పాలుని గడ్డగట్టి వేసుకుంటే మిల్క్ షేక్ చిక్కగా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు మా వారు. అవునా అని చెప్పేసి అంటున్నాను. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా శుభ్రంగా మిక్సీ పట్టేసి మెత్తగా అయ్యే వరకు కూడా ఒక 5 నిమిషాల పాటు మొత్తం మిక్సీ పట్టుకున్నారండి. తర్వాత మరి అట్రాక్టివ్గా ఉండాలి కదా, అందుకని గ్లాస్ జార్ తీసుకొని అందులో కొన్ని కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ కలిపేసి కొన్ని వేశారు. స్పూన్తో కలుపుకొని తాగుతూ ఉంటే మధ్య మధ్యలో ఈ పప్పులు తగులుతూ ఉంటే భలే ఉంటుంది కదా, అందుకని అలా వేసేసి ఈ మిక్సీ పట్టేసింది అందులో వేసేసారు. మళ్ళీ పైన కొంచెం డెకరేషన్ చేశారనమాట. అంతే, చూసావా ఎంత ఈజీగా చేశానో అంటున్నారు మా వారు ఈ టైంలో. చూడు మనం చేస్తే మామూలుగా ఉండదు మరి అది కూడా అన్నారు. తాగాము, పర్లేదండి, బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, పర్లేదు బావా, జ్యూస్ సెంటర్ పెట్టేయచ్చు అని చెప్పాను నేను. ఈవినింగ్ పిల్లల కోసం ఫ్రిడ్జ్లో పెట్టేసాము, మిగతాది మేము తాగేసాము. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.